నా ప్రభు నిమిత్తం ఆయన నామంలో నువ్వు పడే ప్రయాస, నువ్వు చేసే త్యాగం, నువ్వు పడే కష్టాలు, పొందే అవమానాలన్నీ ఆయన చూస్తానే ఉన్నాడు. వీటన్నిటిలో నిన్ను పరీక్షిస్తానే ఉన్నాడు. నీ స్పందనలు ఏంటనేది మొత్తం నమోదు చేసుకుంటానే ఉన్నాడు. తగిన కాలమందు నువ్వు చేసిన త్యాగానికి, పడిన ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వడానికి నా తండ్రి నీకు సిద్ధపరిచింది దాచబడి ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పు. త్యాగం జేబులో ఉంది 50, జేబులో ఉంది 50. కఠినంగా జరుగుతుంది. సేవలోకి వచ్చిన కొత్త పెద్ద వయస్కుడు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేసి వెళ్తున్నాడు. ఒట్టి చేతులతో పంపి బుద్ధి కాల. ఉందే 50. ఆ 50 ఉంటే 10 రూపాయలు పచ్చడి తెచ్చుకున్నా ఎట్లుందంటే పరిస్థితి కనీసం 3 రోజులు గడిచిద్ది కదా అన్నట్టుంది. మరి సేవకు వచ్చాం, ఎవరిని అడగం, చేజాప అడగం, రోషం మాటపడం. మరి దేవుడికి అవమానం కదా మనం చేజాప అడిగితే. దేవునికి మహిమ. కానీ ఇంకా ఏం లేదు, వేరే మార్గం లేదు. ఎవరు నాకు అప్పు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. నేనే జనాలకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక 50 రూపాయలు అంటే 5,000లా కనపడుతుంది. ఏం చేయాలా? ప్రభుకు స్తోత్రం. ఉన్నది 50 ఆయన చేతిలో పెట్టి పంపించా, ప్రార్థన చేయగారని. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. సంతోషం బాబు అని. ఆయనకు ఆనందం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి? అయినా నాకు తెలుసు నేను చేసింది నా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నా అవసరానికి తప్పకుండా ఆయనే సహాయపడతాడు. ఇన్నాళ్ళు నన్ను పోషించింది ఆయనే చూసుకుంటాడని వదిలేశా. మీరు నమ్మండి, నమ్మకండి. అదే రోజు సాయంత్రానికి 1200 నా చేతికి వచ్చింది. 1200. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రేట్లో చూడు. త్యాగాన్ని చూస్తాడు. అసలు నీ త్యాగం, నీ సమర్పణ, నీ ప్రేమ, ఆయన కొరకు నీకున్న ఆసక్తి, సాటి మనిషి పట్ల నీకున్న బుద్ధి, వాళ్ళు ఉన్న బాధలను బట్టి నీకు చేయాలనే మనసు, అదంతా చూస్తాడు. అవతలాళ్ళకి ఆపదలో నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు ఆదుకున్నావు అనుకో, దూతలకు చెప్పి మురుసుకుంటాడు. ఆ పిచ్చిదాన్ని చూసావా? ఆమెకే లేదు, వెర్రిమోహంది. చూడు ఎట్ట చేసిందో, మొత్తం ఇచ్చేసింది. నా బుద్ధే. దూతలు అంటారు, నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చింది ఏసయ్యా? నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా? ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలు ఇవి పిచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంతూరోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది. లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట ఊరోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా, వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టొచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ. స్తోత్రం. మాకే లేదు. ఎట్లా చేయాలా? అయ్యా, మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది. వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగం. త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారండి. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు. చిన్న మాట, 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు. వారానికి వచ్చి, ఇక నెలకు లెక్కేసుకో.
60-70 క్వింటాలకు పైన వండుతానే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. పో 2 కేజీలు ఎక్కడ త్యాగం, 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మనల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు, ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, అటుకెళ్ళి చూస్తున్నాడు. వాడు ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా, మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా. అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా, అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అది తీసుకోరా, అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన, తీసుకోనా, తీసుకోరా, తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడు అప్పుడు చేతులు చెప్పాడు. ఆయన గుప్పిడి ఇటు దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది? అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా, తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు, అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని, అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంత, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇక ఇంకా చేతిలో ఉండే, చూసావా? ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ. ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన. సమృద్ధి, సమృద్ధి. ఈరోజు దరిద్రతతో ఉండొచ్చు, ఫుడ్డుకు లాటరీ కొడుతుండొచ్చు, ఠికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో. ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఏం పోగొట్టుకుంటావు నువ్వు చెప్పు? ఇంకేమైనా డౌట్ ఉందా? ఆస్తి పోగొట్టుకుంటే 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు.
నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను ఈవేళ. నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచాను నేను, వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగ పడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని, నిందలే వచ్చినాయా, నువ్వు ఎరగని నీ మీదకి వచ్చే పడ్డాయా, నిందల పాలయ్యావా, డోంట్ వరీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. ఈ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నిందలు వస్తే రాని, నిందలన్నీ వందలే. ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా, చెప్పుకోండి ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడితే చెప్పుకోండి. నా దేవుడు చేసిన కార్యం, నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగునే నా తండ్రి ఇంకా ఘనపరిచి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవ్వటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. వాటిలో 3 చెప్పా. మ్యాటర్ క్లియర్గా ఉన్నా నేను. మొట్టమొదటిది, ఎందుకు అనుమతిస్తాడు? మన నిజాయితీ, మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి, మన ప్రేమను కూడా ఆయనకు చూపించడానికి. రెండవది, పరిశీలించడానికి. గట్టి గింజ, పొట్ట. ప్రైజ్ ద లార్డ్. దేనికి? పరిశీలించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి. 2, మూడవది, ఆ త్యాగాలను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి, మనకు రెట్టింపుగా ఘనపరచడానికి. ఇప్పుడు అందరూ పొందింది వేరు. క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి. నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి, పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగనంపుతుంటే ఎట్టుందో తెలుసా? ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు. అంత బెటాలియన్ దిగి ఊహించారు అది. నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు. ఆయన ఉండేది హైదరాబాద్, సికింద్రాబాద్, సైనిక్పూర్ అనుకుంటాను. ఆయన ఉండేది కూడా సైనిక్పూర్లోనే. ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపారు. ఎంతమంది ప్రజలు చచ్చినా బతికినా అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కోసం నిలబడ్డాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. క్రీస్తు ఆయన్ని ఘనపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకాసేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు. దేవుడిచ్చే ఘనత అక్షయమైంది, ఇక్కడ అక్కడ కూడా. ఆమేన్. చాలా ఎస్పీలు కూడా ఉండి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు. రాజకీయ నాయకులు ఉండి,
ప్రభుత్వాధికారులుండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు. దేవుని మయంపరిచా, నీ సైనికుడిలాగానే సాగనంపుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతలు ప్రభా అని దేవుని మయంపరుచుకున్నా. నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ, నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం, నా తోటి యోధుడు, తోటి సైనికుడు, ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడడు కదా, అదొక బాధ ఉంది. అయినప్పటికీ దేవునికి మహిమ. మళ్ళీ కలుసుకుంటాంగా. అంతం కాదుగా, మనకు చావు లేదుగా. ప్రభుకి స్తోత్రం. అంతం లేదు, క్రైస్తవుడికి చావు లేదు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏముంటుంది తెలుసా? ఫలానా మార్కు గారు ప్రభునందు నిద్రించిరి, ఫలానా మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి అనే ఉంటది. అంటే ఏంటో తెలుసా? నిద్రపోతున్నారు, తిరిగి లెగుస్తారు అని ఆ నిరీక్షణ మనకుంది. 2 దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది. వెళదామని ఆలోచించి కూడా కష్టం, జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను. లేకపోతే మనసు భయంకరంగా ఇబ్బంది పడ్డాను, వెళ్ళాలని. కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంటే దగ్గర కాబట్టి, అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. అలాగే దీన్ని కూడా డుమ్మా కొట్టేవాడిని నేను. దేవునికి స్తోత్రం. మరి రవి పాష గారి ప్రార్థన, మీ అందరి ఆశ, ఎంత భారీ ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు ఆయన. నాకు తెలియదు ఇట్లా చేసుకున్నాడని, ఇంత హడావుడి చేశాడని. అమ్మ నేను డుమ్మా కొడితే గందరగోళం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా మీ అందరి ఆశ. మొత్తం మీద ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి తెలుసు పరిస్థితులన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మనం ఎదుర్కొనే శోధనలు, సమస్యలు, బాధలు, వేదనలు ఎందు నిమిత్తం? 1, మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుని ఎదుట. 2వది, పరీక్షింపబడటానికి. 3వది, పరీక్షలో పాస్ అయి మెప్పు, మహిమ, ఘనత పొందడానికి. 4వది, వినండి, 4వది, ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. 4వది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మొత్తం మన లైఫ్లన్నీ ఆయన చేతిలో ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు ప్రభువా, ఏంది ఈ తోముడేంది, బాధలేంది, ఈ సమస్యలేందా? ఓరి పిచ్చోడా, ప్రకృతి నియమం చూడరా. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు.
దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా ఇది సత్యం, ఈడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నాలుగవది ఎందుకు? మనల్ని. రెండవది పరీక్షించడానికైతే, నాలుగవది పరిశుద్ధపరచడానికి. మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. నేను బైబిల్ మూసేశాను, ఇంకా ముగిస్తున్నా, ఇంక అయిపోయింది. ఇంకా సేపట్లో శాలమన్నా నువ్వు ఉండన్నా నేను ఉండను, జంపు ఏంటి. కానీ చెప్పే ఒక ముక్క జాగ్రత్తగా వినండి, చదువునానా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరాన్ని బట్టి అంట, అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది. ఎందుకయ్యా ఈ బాధలంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు. ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి, వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి, వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి. అర్థమైందా? అగ్ని పరీక్షలో 2 తేలుతాయి. ఒకటి, అగ్ని పరీక్షలో 2 తేలుతాయి బంగారానికి. ఒకటి, అది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల. బంగారపు కమ్మె దొరికిందని బంగారపు కొట్టుకు పోయామనుకో, ఏం చేస్తాడు? తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దాని మీద యాసిడ్ వేస్తాడు. యాసిడ్ అంటే ఏం తెలుసా? ద్రవ రూపక అగ్ని, నీటి రూపంలో ఉన్న అగ్ని. అది పోస్తే కాలిద్ది. కాలి ఒకవేళ నకిలీది అనుకో, దాని అసలు రంగు బయటకు వచ్చింది. ఒరిజినల్ అనుకో ఇంకాస్త మెరిసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంటే 2కి ఉపయోగపడేది అగ్ని. ఒకటి, అది ఒరిజినలా నకిలీయా తేలటానికి. రెండవది, ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే. మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ, మేలిం చేయని బంగారం రేట్ ఎక్కువ. మీకు తెలియందిగా చెప్పండి. మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ, చేయని దానికి ఎక్కువ. మేలిం చేయటం అంటే ఏంది? శుభ్రపరచటం, శుద్ధీకరించటం. స్తోత్రం, అవునా? కల్తీ గిల్తీ ఏమైనా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి ఆడబెడతాడు. ఒరిజినల్ బంగారాన్ని నీకు తెలుస్తాడు, దానికి రేట్ ఎక్కువ. అలాగ మన విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది. ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు. వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో, మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్. అందరి జీవితం లాంటి జీవితం కాదు నీది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు? మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు? ప్రత్యేకింపబడిన జీవితం కావాలా? ప్రత్యేకింపబడిన జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావేంది నాకు చదువు రాదని? అయినా సరే నువ్వు దేవుడు కూతురువే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీ లైఫ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించేవాడివి, జీవించేదానివి. కానీ కాదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది, సింహాసనం ప్రత్యేకమైంది, కిరీటం ప్రత్యేకమైంది.
నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది. కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే. స్తోత్రం. పెద్ద చెప్పండి. ప్రత్యేకమైన లైఫా కాదా? కావాలా వద్దా జీవితం? మరి అప్పుడు ప్రత్యేకంగా మరి శుద్ధీకరణ కూడా కావాలి. అందుకే ఇతరులకు ఉన్న ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి. అది ఎందుకో మనకు అర్థమైంది, మిగిలినోడికి అర్థమై సావదు. మీకు ఎందుకు ఇట్ట అంటే మన లెక్కలో మనకి దేవుడికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అందు గురించి చూసి వస్త్రాలు చించుకోవడం తప్ప అడిగేం తెలియదు. మనకు తెలుసు. అందుకే మనం ప్రతికూలతల్లో కూడా జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే ఏమండి? నేనంటే మీలో ఎంతమందికి అభిమానం అండి? నిజం చెప్పండి. నేనంటే అభిమానం ఎంతమందికి? ఇంకా నేను వెళ్తున్నానులే, మళ్ళీ మీరు చెప్పండి. శాలం అయ్యా నువ్వంటే మాకు చాలా అభిమానం అయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అటకెళ్ళిచ్చండి. అమ్మో ఇంతమందికి అభిమానం ఉందా నేనంటే? దేవునికి స్తోత్రం. ఇంత అభిమానం కదా నాకు, ఇంత అభిమానం నాకు. అమ్మో ఎంత అభిమానం ఉందో. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు కష్టాలు, నమ్ముకున్నాక నెమ్మది వచ్చింది. నమ్ముకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళా స్టార్ట్ అయింది కౌంటరు, మళ్ళా స్టార్ట్ అయింది. అంతకుముందు అంటే పాపాలను బట్టి వచ్చింది, ఇప్పుడు పాపాలు కడుక్కున్నా మళ్ళా స్టార్ట్ అయింది. నేను కౌంటర్ అనుకున్నా. అంతకుముందు బాధలు వచ్చినాయి, అవన్నీ అంతకుముందు చేసిన పాపాలను బట్టి వచ్చినాయిలే. ఇప్పుడు ఏసు రక్తంలో కడుక్కున్నా, పరిశుద్ధులు అయ్యాంగా, ఇంకేం ఉండదులే అనుకున్నా. ప్రభులోకి వచ్చి కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది బాధలు. ఏం బాధలన్నీ వర్ణించే టైం లేదులే, వచ్చినాయి. ఇప్పుడు సీత బాధలు సీతే, పీత బాధలు పీతగానే, మీ బాధలు మీ, నా బాధలు మొత్తం నా దగ్గర నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను అనుకున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణం నేను తీసుకుంటే ఆత్మహత్య చేసుకొని సచ్చి నరకానికి పోతా. అట్లొద్దు. నా ప్రాణం ఏదో వంకతో ఉరి. ఎందుకంటే నాలాంటోడు ఒకడు బతికుండటం అనవసరం. నాది అసలు సరైన జన్మే కాదు. ఎప్పుడు ఎవరితో చెప్తున్నా ఈ మాటలు? ఏసైని నమ్ముకున్నాక ఏసైతో చెప్తున్నా. నాలాంటోడు ఒక వేస్ట్ ఫెలో, నాలాంటి ఒక దౌర్భాగ్యుడు, నాలాంటి బలహీనుడు, నాలాంటి అస్థిరుడు, ఏమండి నాలాంటి దరిద్రుడు, ఎందుకంటే అంత దరిద్రంతో అల్లాడుతున్నా, నాలాంటి ఒక దరిద్రుడు బతకటం వేస్ట్, తీసేయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీకు ఐడియా ఉందా? ఒంగోలు బ్రిడ్జి, చిలకలూరుపేట ఒంగోలు బ్రిడ్జి, దానికి ఇటు పక్క సపోటా తోట ఉంటుంది, దాని ఎదురుగా రిబిట్మెంట్ ఒకటి ఉంటుంది. దాని మీద కూర్చొని ఈ మాటలు చెప్పాను నేను దేవుడికి. ఏ ప్లేస్లో చెప్పానో కూడా చెప్తున్నాను నేను. పోవటం, పెద్దగా ఏడవటం, ఈ మాటలు చెప్పటం, ఆయన మాత్రం మౌనం. అసలు ఉన్నాడో, యాడున్నాడో, చూస్తున్నాడో లేడో అనే డౌట్లు కూడా సైతాన్ తెచ్చాడు. మళ్ళీ మనసులో పరిశుద్ధాత్మ, దరిద్రుడు, ఆయన లేకపోవటం ఏందిరా, ఆయన ఉన్నవాడు సజీవుడు, అవును ఉన్నాడు, ఉంటే మరి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంది అంటే అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్నా కదా, బాధలు తట్టుకోలేక ఇట్ట అడిగా దేవుడిని. ఆయన మాత్రం ఏం సమాధానం చెప్పట్లా, మౌనం. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అలా ఎందుకు నలిపాడు. ఆ రోజు ఆ కఠినమైన శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి, ఎలాంటి కఠినమైన పరిస్థితి అంటే బతుకు మీదే విరక్తి పుట్టింది. మీలో కొంతమంది అంటుంటారు కదా, సావన్న రావట్లా, ఏసై కూడా దయగలగట్లా నా మీద, నేను చస్తే నరకానికి పోతా, ఆయన చంపితే పోతా, ఆయన చంపట్లా నన్ను, ఎప్పుడు పోయిద్ది మాయదారి ప్రాణం, ఎప్పుడు పోయిద్ది ఇద్దరిద్దరు బతుకు, ఎప్పుడు చస్తానో అని అనుకోవట్లే. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకంటూ గొప్ప అయింది, చేతులు ఎత్తి అనుకుంటే ఏంది అనుకున్నారా?
బ్రదర్స్ మీరు అనుకోలేదా? ఏం జీవితం రా నా బతుకు, దరిద్ర బతుకు అని అనుకోలేదా? సరే మీరు అనుకోకపోతే మీరు మనగాళ్ళు అండి, మీరు గొప్పోళ్ళు, ధైర్యవంతులు, నేను పిరుకోండి, భయస్తుడిని, పనికిమాలను అనుకున్నాను నేను. పోనీ నాకంటే మీరే మనగాళ్ళు అనుకోండి, పోండి, ఏం పోయింది ఇప్పుడు, స్తోత్రం. కానీ నన్ను అలాంటి కొలిమిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తున్న దాన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా అప్పుడు అంతసేటు ఏడిచావు కదా, ఇందుకేరా నిన్ను ఇలా తయారు చేయాలనే అలాంటి శ్రమల్లో గుండా తీసుకెళ్ళాను ఆయన. మీరెవరండి? నేనేముండండి? ఈ ఎండ ఏందండి ఇది? ఈ ప్రేమ ఏందండి? పనులు లేవు, పావులబెట్టి డబ్బులు వచ్చే పనులు ఉన్నాయిగా, మిరగాయల కోతలు నడుస్తూనే ఉన్నాయి, ఆ పని ఈ పని ఉంటానే ఉంది. శుభ్రంగా పోతే 400-500 కూలి కూడా బాగా పెంచి ఇస్తున్నారు ఈ మధ్య. అన్నీ ఆడబడేసి ఇటు బడి పరిగెత్తరి. ఏందండి ఇది? మీ హృదయాల్లో అంత చోటు ఎవరిచ్చింది? నా ప్రభు ఇచ్చింది. ఎలా చేశాడు? ఆ కఠినమైన శ్రమానుభవాల్లో గుండా తీసుకొచ్చి నలగొట్టి నిలబెట్టాడు. ఈరోజు నువ్వు అదే ప్రయాణంలో ఉండొచ్చు. తప్పకుండా నిన్ను కూడా ఒక వెలుగు వెలిగిస్తాడు నా దేవుడు. నమ్మితే పొందుకుంటావు, లేకపోతే నీ కర్మ. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నలగొట్టబడుతున్నావంటే ప్రత్యేకింపబడిన జీవితం. నాకేం దేవుడి దేవాళ్ళు అంత పెద్ద నలుగుడేం లేదులేయ్యా అంటే నువ్వు నల్లరాయివి. నల్లరాయి వరుసలో పెట్టుకోవడానికి కొంటాం కదా మనం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి, పునాదుల్లో వేయటానికి, బేస్ మట్టం కట్టుకోవడానికి నల్లరాయి వాడతాం కండి. నల్లరాయి 4 మూలల ముఖాలు ఉంటుంది రాయి. అదేగా, ఎంత ఉంటుంది? 8,000 ఉంటుంది ఒక్కో రాయి వచ్చి. 8,000 అనగానే వేల అన్నట్టు చూశారు. 1000 కాదు, 100 కూడా కాదు, అది 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మహా ఉంటే. నల్లరాయి ఎంత ఉంటుంది? నల్లరాయిని తయారు చేయడానికి పెద్ద చాయికి అవసరంలా. మొలాడు తీసుకొని ఫస్ట్ కడ్డీరాళ్ళు ఎడగొట్టి ఒక దెబ్బగా నల్లరాయిని కొట్టచ్చు. దానికి ఏమైనా పెద్ద పనితనమా? ఒక దెబ్బకి ఒక ముక్క కేకు ముక్కల్లా పక్కన పడిపోతాయి. నల్లరాయి తేల్చడానికి పెద్ద చాకిరి ఉండదు. ఫస్ట్ కడ్డీరాళ్ళు కొట్టుకొని ముక్కలు చేసుకుంటే నల్లరాయి. అవునా? దానికేం పెద్ద పనితనాలు అవసరంలా. ఒకరోజు పూనుకున్నాడంటే కొట్టేస్తాడు 100-150 రాయి లెక్క లేకుండా కొట్టి అవతల పడేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలంటే ఒక్క రోజులో అయిద్దా? ఒక అందమైన షేప్ని, ఒక అందమైన ఆకారాన్ని 10 మంది చూసి అబ్బా ఎంత బాగుంది అనే ఒక ఆకారాన్ని చెక్కాలంటే ఎంత టైం పట్టిద్ది? చాలా కాలం పట్టిద్ది. ఆ రాయి కూడా ఎన్ని తన్నులు తినాల్సి ఉంటుంది? నల్లరాయి ఏమో 2-3 దెబ్బలు అయిపోయింది నల్లరాయి. కానీ శిల్పం అట్ట కాదు. శుభ్రంగా క్యారేజ్ పెట్టుకొని వస్తాడు, మధ్యాహ్నం దాకా కొడతాడు, క్యారేజీలో అన్నం తింటాడు, కాసేపు అడ్డం పడతాడు చెట్టు కింద, మళ్ళా సుత్యాగులు తీసుకొని మళ్ళీ కొడతాం మొదలు పెడతాడు. అట్ట నెలలు కొడతాడు. ఈ శిల ఆ నల్లరాయిని చూపించి అడిగిద్ది, సార్ ఒక మాట, ఏంటి? దాన్నేమో 2 దెబ్బల్లో ఏనం చేసావు, నన్నేంది క్యారేజ్ పెట్టుకుని అలా వచ్చి కొడుతున్నావు? అచ్చం ఇదే పని పెట్టుకున్నావు ఏంది? రోజు కొడతావా? మరి దాన్ని ఎందుకు కొట్టట్లా? నోర్మయ్, అది వేరు, అది రాయేగా. అది రాయే, నేను రాయినేగా, నువ్వు రాయివే. మరి అది వేరు, నేను వేరు. అంతే, అది వేరు, నువ్వు వేరు, నేను వేరా? ఏందంట? అదేమో భూగర్భంలోకి వెళ్ళిద్ది, నువ్వేమో ప్రజల ముందుంటావు. దాన్నేమో పాదాల కింద, నిన్నేమో ప్రజల ఎదుట. నిన్ను చూసి ముగ్ధులవుతారు, దాన్నేమో అడిగేసి తొక్కి ముందుకు వస్తారు. అలా కావాలా, ఇలా కావాలా? ఎలా కావాలి? నన్ను చూసి ముగ్ధులయ్యేదే కాదు. మరి రోజు కోటింగ్ తప్పదు. మరి ఇప్పుడు చెప్పండి, మనకేమైనా అనవసరంగా కోటింగ్ ఉంటుందా? అవసరాన్ని బట్టి ఉంటుందా? నా యేసయ్య చేతుల్లో ఎంత చెక్కబడతామో అంత సౌందర్యవంతులం అవుతాము, అంత వ్యక్తిత్వపు అలంకరణ వస్తుంది, ఆకర్షణ వస్తుంది, అంతమందికి దీవెనగా కూడా మారుతాం మనం.
ఆ, ఎంత కోటింగ్ తింటే అంత ఆకర్షణ. తెలుసా మీకు? శాలేం రాజు అన్న అంటే సరదాగా వచ్చాడు అనుకున్నారా? రోట్లో పెట్టి పచ్చడి దంచినట్టు దంచి తీస్తే అనియో నువ్వంటే మాకు అభిమానం అన్నయ్య అన్నాను. ఈ అభిమానం అన్నయ్య నీ ఒక్క మొక్క పొందని రోట్లో రోకలతో దంచి పొట్టోలిసి తీసుకొచ్చాడు బయటికి రాకొట్టి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రోట్లో వేసి దంచుతుంటే ఎందుకు ప్రభా ఈ దంచుడు అంటే అవసరం లేదు మీరు అంటే. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా. 9-10 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుంచి నన్ను నలగొట్టడం మొదలుపెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, 9-10 ఏళ్ల పిల్లగాడు అప్పటి నుంచి చేదైన అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు లెక్కలేనన్ని చేదైన అనుభవాలు. ఎంత వయసు తమ్ముడు? 9-10 ఏళ్ళప్పటి నుంచి. చాలేమన్న తోముడు ఈరోజుది కాదు, అప్పుడుది. శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 4 విధాలుగా అయిపోయింది. నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా? నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించటం, నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభు నేనే సత్యవంతుడనని తను బయలుపరచుకోవటం. అది తెలుసుకొని ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యేసు కావాలని అడుగు ముందుకేయటం. మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, రా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పజెప్పు, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి, నీతో నాకు పనుందని దేవుడు పిలిచినప్పుడు వెంటనే నేను లోబడటం నా లైఫ్లో 2వ టర్నింగ్. వాయిదాలు వేసుకోవాలా, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు పెట్టుకోవాలా, పిలిచాడు, లోబడ్డా. 2. 3వది, రక్షింపబడ్డ తర్వాత విశ్వాస యాత్రలో పరీక్షలు గుండా వెళ్తూ ఎదురు దెబ్బలు తగిలిన యేసయ్యను మాత్రం వదలకుండా ఆయన పాదాలు హత్తుకోవడానికి దేవుడే బలం ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులు, శోధనలు వచ్చినాయి, సైతాను శోధించాడు.
యేసు ప్రభు ఉంటే నీకు తోడై ఉంటే ఇలాంటి ఎందుకు వస్తాయి, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నీకని నన్ను శోధించాడు. పోరా సైతానా, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినవాడు నా ప్రభు, నాకు చేసిన పర్వాలా చేయకపోయిన పర్లా నేను మాత్రం ఆయన వదలను అని పట్టుకున్నా ఆయన పాదాలు. మొదటిది ప్రభువును తెలుసుకోవటం ఆయన చెప్పిన మాటకి. రెండవది ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది ఆయన పిలిచినప్పుడు దా నీవు నా పని చేయాలి, నా రాజ్య విస్తరణ కొరకు నీవు ప్రయాసపడాలి రా అని ఆయన పిలిచినప్పుడు ఏమాత్రం తడవ చేయకుండా వెంటనే లోబడ్డా. అది ఎన్నేళ్ల వయసులో, 21 సంవత్సరం వయసులో రక్షణలోనికి వచ్చా. ఇంచుమించు 25 ఏళ్ల వయసులో సేవకు వచ్చా. 21 సంవత్సరం అంటే మైనార్టీ తీరి ఒకడు మైనర్ మేజర్ అవుతాడు. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ అప్పుడే ఉంటాయి. హలో, ఎంతమంది ఒప్పుకుంటారు? పడాల్సిన పాటలు వేయాల్సిన వేషాలన్నీ అప్పుడే ఉంటాయి. 21 సంవత్సరం అంటే ఏమిటండి? లైఫ్ ఎంజాయ్, తినాలి, తాగాలి, ఎగరాలి, ఊగాలి, లైఫ్ను అనుభవించాలని ఆశలన్నీ అప్పుడేగా వచ్చేది. అక్కడే కొట్టాడు దెబ్బ. ఆగురా, అందరిలాగా బతకడానికి లేదు, రా అని పట్టుకొచ్చాడు. స్తోత్రం. 25 ఏళ్ల వయసులో సేవ అంటే ఏంటో తెలుసా? వయసు 25 అయి ఉండొచ్చు కానీ 70 ఏళ్ల ముసలోళ్ళ బతకాల. అన్నిటినీ చంపుకోవాలా, కోపాన్ని చంపుకోవాలా, భావోద్రేకాలు చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, భోగేచ్ఛలు, రకరకాల ఇచ్చలు ఉంటాయి. మీ అందరిలో ఉండే ఇచ్చలన్నీ, ప్రతి మనిషిలో ఉండే ఇచ్చలన్నీ నాలో కూడా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. అవన్నీ చంపుకోవాలి. చంపుకొని సమాజం ముందు సరైన సాక్ష్యం ఇస్తేనే సేవ. ఏ ఒక్క చోట బెండై బలహీనపడ్డా పోయిద్ది సాక్ష్యం. ఒక చోట సాక్ష్యం ఒకసారి పోయిందంటే ఇక దాన్ని నిలబెట్టడం కష్టం. ఇల్లు పడిపోయినా మళ్ళీ కట్టొచ్చు, కానీ సాక్ష్యం కూలిందంటే దాన్ని నిలబెట్టడం కష్టం. అట్ట బిగబట్టుకొని బతకాలి. 25 ఏళ్ల వయసులో అలాంటి సమర్పణలోనికి తీసుకొని వచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నా జీవితాన్ని చరితార్థం చేసే విధంగా నేను తీసుకున్న ఆ నిర్ణయాలు అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చాను నా లైఫ్లో. 3 మొట్టమొదటిది సత్యదేవుడిని అన్వేషించటం, ఆయన మాటకు లోబడి రక్షణ పొందటం. రెండవది ప్రతికూలతలు ఎదురైనా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది ఆయన పిలిచినప్పుడు సేవకు కూడా. ఆ 40 ఏళ్ళ ఎప్పుడు చూద్దాంలే అన్నట్టయితే 40 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నట్టయితే బాప్తిస్మానికి 50 ఏళ్ళు వచ్చినాక సేవకు పోదాం అనుకుంటే ఇంతమంది రక్షణ ఉండేది కాదు. ఈరోజు ఈ చేతులతో నా దేవుని కృపను బట్టి వేలాది ఆత్మలకు, 50,000 కంటే ఎక్కువ మంది ఆత్మలకు బాప్తీసం ఇవ్వడానికి కృపనిచ్చాడు. ఇదంతా ఉండేది కాదుగా. సామాన్యమా అన్ని వేల మందికి బాప్తీసం, రక్షణలోకి నడిపించడం అంటే? నా దేవుడి కృప. సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు మేలుకొని అడుగులు వేయటం వల్ల దేవుడి కృప ఇంతగా దొరికింది, నాకు పొందగలిగాను. ఇది కూడా దేవుని కృప. ఆ మెలకువ కూడా, లేకపోతే మనకంత తెలివి ఆడి ఏడ్చిందిలే, మనంత సోదేవారు. దేవుడే ఆ చురుకుదనం ఇచ్చాడు, ఆ మెళకువ ఇచ్చాడు, పదరాన్ని నెట్టాడు, ముందుకి వచ్చాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. యేసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధ దేవుడు. ఎంత ఘోర పాపివైనా నువ్వు వచ్చి ఆయన రక్తంలో కడిగి నీ పాపాలు పరిశుద్ధపరచుకోవచ్చు. నువ్వు ఎలాంటి పాపంలో ఇప్పటిదాకా కొనసాగావో దాని నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందొచ్చు. దానికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. ప్రభు అయిన యేసు నా ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొంది, అంటే నీళ్లలో మునిగి లేగు చాలు, నువ్వు కడగబడతావు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న పని కూడా నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నువ్వు తప్పించుకోలేవు, రాకడలో ఎత్తబడలేవు, జీవగ్రంథంలో పేరుండదు, నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. సభాముఖంగా చెప్తున్నా. నిన్ను నరకం నుంచి తప్పించడానికి ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఒక యేసయ్య మాత్రం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రోజన్నా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. నువ్వు ఎంత పాపంలో బతుకావో బతుకుతున్నావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు, నాకు నువ్వు కావాలి,
నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. గతం గతహ, ఆ పాపాలన్నీ కడిగేస్తారా. నీ జీవితాన్ని ఇప్పుడన్నా నా కుమారుడు అప్పచెప్పినట్టు నీ జీవితాన్ని కూడా నాకు అప్పచెప్పు. నేను దాన్ని చెక్కి శుభ్రపరిచి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను అని నా యేసయ్య పిలుస్తున్నాడు. స్త్రీలని పిలుస్తున్నాడు, పురుషుల్ని పిలుస్తున్నాడు. ఇంకా మీ జీవితాలు, ఎవరి జీవితాలు ఆయన చేతికి అప్పగించబడలేదో, ఇంకా మారు మనసు పొంది బాప్తిసమ పొంది కడగబడలేదో, వారందరికీ ఇది పిలుపు. ఒక మంచి నిర్ణయం చేస్తావా ఈ వేళనైనా? నీకోసమే నన్ను ఇంత నడిపించాడు ప్రయాసతో. అన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే ఆలస్యం చేశాను. నా జీవితం పరిశుద్ధపరచబడాలి, నా పాపాలన్నీ కడగబడాలి, నేను క్రొత్త జన్మానుభవంలోనికి రావాలి. అన్నా నేను బాప్తిస్మానికి సిద్ధపడతానన్నాను. శాలేమన్నా నువ్వు బాప్తిస్మం ఇస్తే ఇప్పుడైనా నేను తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అనే దమ్ము నీకుంటే, సిద్ధపడితే నీ చేయొద్దు. అన్నా నేను సిద్ధపడుతున్నాను, బాప్తిస్మం ఇస్తే తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అంటే నువ్వు చేయొద్దు. రైట్, దా సిద్ధపడే వాళ్ళు ముందుకు రండి, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు ముందుకు రావచ్చు. ఇదే టైం. సిద్ధపడ్డోళ్ళు వచ్చేసేయండి ముందుకి. చాలు ఈ పాప జీవితం, చాలు పాపిష్టి బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నాడు తొందరగా నాడు. దేవుడు నిన్ను దాటిపోకముందే, ఈ సమయం నీకు శూన్యం కాకముందే, సిలువలో యేసు చిందిన రక్తము నీకోసం ధారగా స్రవిస్తుండగానే నా ప్రభు పిలుస్తున్నాడు. రా నా కుమారి, నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నీకోసం ఏర్పాటు అంతా చేశాను, రమ్మని పిలుస్తున్నాడు. పరిగెత్తిరా, పరిగెత్తిరా, అయిపోతుంది టైం. రా, ఇంకెంతకాలం నరకంలో రా, ఇంకెంతకాలం పాపంలో, ఇంకెంతకాలం శాపంలో నడు. చాలు పాపిష్టి జీవితం, చాలు పాడు బ్రతుకో, చాలు నీచపు జీవితం, చాలు పాపి జీవితం. సిద్ధపడండి, ఆలోచించుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కోసం ఆగొద్దు. ఇంకా సేపట్లో నేను దాటి అవతలికి వెళ్ళిపోతాను. మళ్ళా అన్నా నువ్వు రా అంటే నేను రాను. ఇదే టైం. పాట పాడతా, పాట అయిపోయేలోపు వస్తావా? సరే సరే, లేకపోతే ఇక జంపు, ఇక నువ్వు మొత్తుకున్నా లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. పరిగెత్తొచ్చే తమ్ముడు, పూర్తిగా బాప్తిసం పొంది యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధుడుగా ఉన్నా. నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని స్పీడ్గా ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. నడు నడు తమ్ముడు, త్వరగా నడవండి, టైం అయిపోతుంది. కోటం అయిపోతే ఇంకా లేదు నీకు అవకాశం.
స్పష్టంగా చెప్పా, ఒక నిర్ణయం చేసుకో, ఇది మంచి టైం. సరైన టైంలో సరైన నిర్ణయాలు చేయకపోతే దెబ్బతింటాం. ఇప్పుడైనా నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించి, ఈ రోజైనా నా చెల్లి, ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని ఉంది. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. శిక్షే కావాలనుకుంటున్నావా? నరకానికే పోవాలనుకుంటున్నావా? పాపంలో పాపిగానే ఉండాలనుకుంటున్నావా? ఇదిగో ఎంతమంది రక్షించబడ్డారో చూడు. తొందరగా అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. పరిగెత్తు తల్లి, పరిగెత్తరా, తెగించరా, తెగించు తల్లి. భయపడదు పిరిగి పందలాగా. నా యేసయ్యను నమ్ముకోవాలంటే దమ్ము కావాలి గుండెలో. రక్షణ పొందాలన్న దమ్ము కావాలి. జీవితానికి అప్పచెప్పాలి ఈ రోజు నువ్వు. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా.